సృష్టికర్త అయిన సజీవుడైన దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నిత్యము కోటాను కోట్ల పరలోక దూతాలి చేత సృష్టించబడిన ప్రతి సృష్టము కూడా ఆయనను స్తుతిస్తున్నది, ఆయనను గణపరచుచున్నది. దేవునికి వందనాలు, స్తోత్రాలు. అట్టి దేవుడు క్రీస్తులో తన్ను మనకు భూలోకానికి ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని యొక్క మాటలను మనకు ఎంతో దగ్గరగా దేవుడు తీసుకొని వచ్చాడు. దేవునికి వందనాలు. ప్రతిరోజు దేవుని యొక్క మాటలు వినే గొప్ప అవకాశము దేవుడు మనకు దయచేశాడు. దేవునికి వందనాలు. నిత్యము ఆయన మాటలు వినుచుండువారు ఎంతో ధన్యులు, ఎంతో ధన్యులు. గనక మనమెంతో ధన్యులము. దేవుని యొక్క మాటలు మనం వింటుండగా మనలో గొప్ప మార్పు దేవుడు దయచేయునుగాక. నిర్గమాకాండము 19వ అధ్యాయము 7వ వాక్యము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 7వ వాక్యము. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీయు వారి ఎదుట తెలియపరచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు. మోషే గారు పెద్దలను పిలిపించుట, మరియు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతలను, దేవుని యొక్క సందేశాలను, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఆజ్ఞలను ప్రజలకు చేర్చే విషయములో భక్తుడైనటువంటి మోషే గారు ఒక పాత్రగా వాడబడ్డాడు. యెహోవా ఆజ్ఞాపించిన మాటలన్నీయు ఆయన మొట్టమొదటగా ప్రజలందరికీ ఒక్కమారే తెలియచేయుటకు అవకాశం లేదు. అన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి అంతకు మునిపే మనం చూసాము. ఈ ప్రజలందరికీ కూడా మరలా పెద్దలు, న్యాయాధిపతులను వాళ్ళు నియమించుకున్నారు, నాయకులు నియమించుకున్నారు. గనుక ఆ పెద్దలను పిలిపించి యెహోవా ఆజ్ఞాపించినటువంటి మాటలన్నీయు వారికి తెలియచేసెను. తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీయు వారి ఎదుట తెలియపరచెను. మొదటగా పాఠం ఏమిటంటే, ఈ సేవకులు అనబడేటటువంటి వారు, లేకపోతే నాయకులు అనబడేటటువంటి వారు, లేకపోతే దేవుని యొక్క సందేశాన్ని మోసుకొని పోయేటటువంటి వారు, దేవుని యొక్క ఆజ్ఞలను, వాగ్దానాలను, చిత్తమును, ప్రణాళికలను ఇతరులకు తెలియచేసేటటువంటి వారు దేవుడు ఆజ్ఞాపించినటువంటివన్నీ కూడా వారికి తెలియచేయుట. అంటే ఆ మాట చెప్పడంలో ఉన్న అర్థం ఏమిటంటే, ఈ నాయకులు లేకపోతే ఈ సేవకుల యొక్క సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే వీళ్ళు చెప్పే సందేశాలకు మూలము ఎవరయ్యా అంటే దేవుడన్నమాట. దేవుని నుండి పొందుకున్నటువంటివే ఇతరులకు చేరవేయుట. దానిలో నెగెటివ్ ఏంటంటే, దేవుడు చెప్పకుండా వీళ్ళు ఏమి చెప్పరు. అది పాయింట్. దేవుడు చెప్పకుండా వీళ్ళేమి చెప్పరు. నంబర్ 1. దేవుడు చెప్పినటువంటివన్నీ, ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీయు ఇక దానిలో కలిపేది, చెరిపేది ఏమీ ఉండదు. భక్తుడైన మోషే గారి జీవితంలోనే మనము ఆయన అనేక విషయాలు బోధించాడు గదా ప్రజలకు, పెద్దలకు. ఈ మాటలన్నీ బోధించటంలో అనేక సార్లు ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో
ఉపవాసములో దేవుడు పిలిచినప్పుడల్లా, లేకపోతే ఈయనకు ఎప్పుడైనా ఏ సమస్యొచ్చినా గాని దేవుని దగ్గరికి వెళ్లి, దేవుని దగ్గర జవాబును, దేవుని దగ్గర పరిష్కారాన్ని, అక్కడనే పరిష్కారముంది, అక్కడనే జవాబుంది అనే మనస్తత్వము, అనే స్వభావము ఈ భక్తుడైనటువంటి మోషే గారికి ఉన్నది. పాఠమేంటయ్యా అంటే, తిరిగి ఇది నాయకులకు సంబంధించినటువంటి, సేవకులకు సంబంధించినటువంటి, సంఘ పెద్దలకు సంబంధించినటువంటి, అపోస్తలులకు సంబంధించినటువంటి పాఠము. ఇతరులకు చేరవేయుటలో, సందేశం చెప్పడంలో మనము దేవుని దగ్గర నుండి ఆ సందేశాన్ని పొందుకొనుట. దేవునికి వందనాలు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, దేవుని యొక్క వాక్యము మనకు ముందుగానే ఇవ్వబడినది. మన చేతుల్లోనే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ ఇవ్వబడినటువంటి ఈ వాక్యాలను, ఈ ఆజ్ఞలను, ఈ వాగ్దానాలను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాటిని ఇతరులకు చేరవేయుట, ఇతరులకు బోధించుట. ఈ కార్యము జరగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. అపోస్తున్నటువంటి పౌలు గారు కూడా మొదటి తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయములో ఆయన యొక్క బోధ విషయములో ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటాడు చూడండి. ఆహ్, మొదటి వచనం నుండి, 2వ వచనం నుండి. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయము 2వ వచనము నుండి. మీరెరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి, అవమానము పొంది, ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. కపటమైనది, మోసయుక్తమైనది, అపవిత్రమైనటువంటివి కాదు మా బోధ. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, అంటే దేవుడు వీళ్ళకు సువార్తను అప్పగించాడు. అంటే తన ఆజ్ఞలను, తన యొక్క సువార్తను వీళ్ళకి ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటిదే ఇతరులకు చెప్పుట. వింటున్నటువంటి నీవు ఒకవేళ నాయకులు, నాయకురాండ్రు, పెద్దలు, పాస్టర్లు, సువార్థికులు ఉంటే, మనము దేవుడు ఇచ్చినటువంటి, దేవుని ద్వారా పొందుకున్నటువంటి అనగా వాక్యములో ఉన్నటువంటివే ఇతరులకు చెప్పుట. ఆ చెప్పే విషయంలో మోసము, చెప్పే విషయంలో మోసం ఉండకూడదు, కపటం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఈ బోధలో, ఈ బోధలో మనుషులను సంతోషపెట్టు వారము కాక. ఇది మోషే గారి జీవితంలో కూడా జరిగింది. అనేక మార్లు ప్రజలు అనేక విషయములను తీసుకొని వచ్చి, మేమిట్లా జేస్తాము, మాకిది కావాలి. అంటే మోషే గారు వెంటనే సరే, సరే అని అనలేదు. సరేలే ప్రజలందరూ ఏక మనసుతో అందరూ ఏకీభవించి, ఐక్యత కలిగి ఈ విషయాన్ని అడిగారు. వాళ్ళకిది అవసరమంట. సరే మీరు జేసుకోపోండి అనలేదు. ఆ విషయాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్లి, ప్రభు ఏం చెప్తాడో తిరిగి వాళ్ళకు బోధించుట. ఇది ఈ సేవకులకు, లేకపోతే ఈ నాయకులకు, లేకపోతే ఈ పెద్దలకు ఉన్నటువంటి ఒక చిన్న కష్టం. ఇప్పుడు ఈ కాలములో దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు చేరవేయుటలో, ఆజ్ఞాపించినటువంటివన్నీ కూడా ప్రజలకు చేరవేయుటలో, ప్రజలను సంతోషపెట్టక, ప్రజలకు
అంటే మనుషులను సంతోషపెట్టక, మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులున్నారు. నేను చెప్పే సందేశము ఈయనకు నచ్చుతుంది, ఈమెకు నచ్చదు. ఈయన ఎవరు అంటే దేవుడు. ఇక్కడ విశ్వాసం. ఇప్పుడు మన సందేశము దేవునికి నచ్చుతుంది, వీళ్ళకి నచ్చదు. కానీ దేవుడు మనకు కనపడడు గదా! ఇప్పుడు నేను ఎవరి ముందున్నా, ప్రజల ముందున్నా, విశ్వాసుల ముందున్నా, నేను చెప్పే సందేశము లేకపోతే ఇతర సేవకులు చెప్పే సందేశము వీళ్ళకు నచ్చకపోతే కష్టం అనిపిస్తది. కష్టం అనిపిస్తే మనకు కొంచెం ఎదురవుతది. విరోధ భావము ఏర్పడతది. అప్పుడు ఈ సేవకులు, ఈ పెద్దలు, ఈ నాయకులు వీళ్ళు ఎక్కడ తిరగాలి? ఎక్కడికి ఏ వైపున ఉండాలి? ఇక్కడ వీళ్ళని సంతోషపెడితే ఈయనకిష్టముండదు. ఈయనను సంతోషపెట్టాలనుకుంటే వీళ్ళకిష్టముండదు. ఈ రెండింటి మధ్యలో మోషే గారి వంటి సేవకులు ఉంటారు. దేవునికే ఇంకా అది ఫైనల్. దేవుడినే సంతోషపెట్టాలి. హల్లెలూయా! దేవుడు చెప్పినటువంటివే ఆల్రెడీ ఉన్నవే గదా! ఆల్రెడీ ఉన్నవి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి మాటలే ఇతరులకు చేరవేయడములో మనుషులను సంతోషపెట్టు వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాకుండా దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. తర్వాత వచనంలో మీరెరిగినట్టియు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు. అందుకు దేవుడే సాక్షి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఇది కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మేము దేవుని ఎదుటనే బోధించుచున్నాము. ఇది చదివిన తర్వాత అది చదువుదాం. ఇప్పుడు మొత్తానికి సేవకుల యొక్క బోధ గురించి. సేవకులు దేవుని దగ్గర పొందినటువంటి సందేశాలు ఇతరులకు చేరవేయడంలో. ఇది వింటున్నప్పుడు ఒకవేళ మనం సేవకులం అయితే మనం నేర్చుకోవాలి. లేదు మేము సేవకులం కాదు, మేము విశ్వాసులము అనుకుంటే, మన మీద ఎవరైతే నాయకులున్నారో, ఎవరు సేవకులున్నారో వారి నుండి మనము వాక్యానుసారమైనటువంటి సేవను ఆశించాలి, కోరుకోవాలి. వారికి మనము ప్రేమతో తెలియచేయాలి. తెలియచేయాలి. 5వ వచనము. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. హల్లెలూయా! అంటే దేవుడు పక్కన ఉంటాడు. ఈ దేవుడు పక్కన ఉన్నటువంటి దేవుడు మన మాటలను మాత్రమే చూడడు ఆయన. మన హృదయ అంతరంగములను చూచేది, హృదయములను పరీక్షించే దేవుడు ఉన్నాడు. ఆ పరీక్షించే దేవుడు నా యొక్క హృదయాన్ని, నా ఉద్దేశములను నేనెందుకు ఈ వాక్యాన్ని చెప్తున్నాను అని ఆయన చూచే దేవుడు. కనుక ఆయననే మాకు సాక్షిగా ఉన్నాడు. గనక సేవకులు దేవుని యొక్క మాటలను ఇతరులకు తెలియచేయుటలో వారు అనుసరించవలసినటువంటివి కొన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు 2 కొరింథీ 2వ అధ్యాయము 17వ వాక్యము. 2 కొరింథీ 2వ అధ్యాయము 17వ వాక్యము. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి
క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఇప్పుడు మనుషులకు చెప్తున్నప్పుడు మనము అనేక విషయాలు చెప్తూ ఉంటాము. అదే దేవుని ఎదుట చెప్తే, మనం చెప్పేటటువంటివి దేవుని ఎదుట చెప్తే, ఇంగక్కడ పొరపాటు ఉద్దేశాలు మనము అన్నీ బయట కనపడుతుంటాయి. మన మనస్సు దేవుడు హృదయాన్ని చూస్తుంటాడు కాబట్టి, దేవుని దగ్గర మాట్లాడాలంటే ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. ఇంక దానికి కలిపేది, చెరిపేది ఏమి లేదు. కలిపి చెరిపెడు లేదు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఈ ప్రవచన వాక్యములకు కలపకూడదు, తీసివేయకూడదు. కలపకూడదు, తీసివేయకూడదు. ధనాపేక్షను కప్పిపెట్టే వాక్యాలను మనము బోధించకూడదు. ధనాపేక్షను కప్పిపెట్టే అంటే అర్థం ఏమిటంటే, నేను ఏ వాక్యం చెప్తే, ఏ విధముగా చెబితే వారు నాకు ఎక్కువగా డబ్బులు ఇస్తారు. ఏ వాక్యం చెప్తే వాళ్ళు నాకు ఎక్కువగా డబ్బులిస్తారు. చాలా సార్లు మాకు సేవకులంగా చాలా అవకాశాలు వస్తుంటాయి. వాక్యము పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పండి. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పండి. ఈ వాక్యం చెప్పే సమయంలో వాళ్ళు పిలిచినటువంటి వారు ఇప్పుడు వారిని దృష్టిలో పెట్టుకొని వారిని సంతోషపెట్టేటటువంటి మనసుతో మేము సిద్ధపాటు కాకుండా, ప్రభువా ఇప్పుడు ఆ కార్యక్రమంలో, ఆ గుంపులో నీవు అక్కడ మాతో ఏమి మాట్లాడనై ఉన్నావు? దాని ఉద్దేశ్యం అవతల వారిని విమర్శించుట, లేకపోతే వారిని గద్దించుట అనేటువంటిది కాదు. వాళ్ళు సంతోషం గూడా ఉండవచ్చు. కానీ మన యొక్క సిద్ధపాటు దేవుని నుండి రావాలన్నటువంటిది పాయింట్. మోషే గారు దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీయు వారికి తెలియచేసెను. ఇది ఒక్కసారి గాదు, పలుమారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నీయు వారికి తెలియచేశాను. నిజంగా మోషే గారు ఆ సందర్భానికి మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఐగుప్తు విద్యలను నేర్చినటువంటి వ్యక్తి. తన శక్తి సామర్థ్యములు, బుద్ధి, జ్ఞానములను ఆధారం చేసుకొని ఒక సంస్థను, ఒక సంఘాన్ని నడిపించే అవకాశము 100% ఉన్నది. కానీ ఆ మార్గాన్ని మోషే గారు ఎన్నుకోలేదు. చిన్న పిల్లలు మరి నాకేం తెలవదు. వాళ్ళు ఏం చెప్తే పోయి ఆడ చెప్పడము. ఆయన చెప్పింది మళ్ళా ఈడికి చెప్పడం. ఏ సమస్యొచ్చినా దేవుని దగ్గరికి పోవడం. మళ్ళా ఆయన చెప్పింది తీసుకొచ్చి వీళ్ళకు చెప్పడం. చిన్న చిన్నవి. అయ్యా! నువ్వు ఒక గుడి కట్టాలి. ఆహా! గుడేనా ప్రభువా? సరే అని పోలేదాయన. గుడి ఎట్లా కట్టాలనో ఆయన చెప్పినట్లే కట్టాలి. దేవునికి స్తోత్రం. చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా. ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించడంలో 300 పైన ఆజ్ఞలున్నాయి. దేవుని ఆజ్ఞలు మోషే గారికి. 300 పైన ఒక గుడిని కట్టాలంటే 300 ఆజ్ఞలు. ఏది, ఏ వస్తువు, ఏ పదార్థంతో చేయబడినటువంటి వస్తువులు, ఏ దిక్కున ఉండాలి, ఎంత కొలతలతో ఉండాలి, అన్నీ చూడండి. తూర్పున ఉండాలి, ఆ! దక్షిణాన ఉండాలి, ఉత్తరాన ఇన్ని ఉండాలి. అంటే ఇంక మారు మాట లేకుండా అన్నీ పాటించాల్సిందే. హల్లెలూయా! అది మోషే గారి నుండి నాయకులు నేర్చుకోవలసినటువంటివి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క స్వరాన్ని మనము ప్రజలకు తెలియచేయుట. అక్కడి నుండే ఇక రావాలి. అక్కడి నుంచి వస్తున్నటువంటి సందేశానికి
ప్రజలు వారి యొక్క మనస్తత్వము, వారి యొక్క పరిస్థితులు మనం దృష్టిలో పెట్టుకున్నామనుకో, దృష్టిలో పెట్టుకొని ఆ ఆలోచనలే దేవుని నుంచి వచ్చినటువంటి సందేశాన్ని నీరుగార్చేస్తాయి. అంటే ఇది మారిపోతది. దేవుని దగ్గర ఒక సందేశం వస్తుంటది. వస్తుంటే నేను ప్రజలను జూస్తా. ఆ ప్రజలను జూసి వాళ్ళ గురించి ఆలోచిస్తా. ఈ సందేశాన్ని జెప్తే వాళ్ళేమన్నా అనుకుంటారా? ఈ సందేశం ద్వారా నాకు ఏమైనా డబ్బు ఎక్కువొస్తదా? వీళ్ళు మంచి ధనికులే వీళ్ళ దగ్గర ఈ మాట చెప్తే బావుంటది. వాళ్ళని మెచ్చుకుంటే, పొగిడితే బాగుంటది అని నా ఆలోచనలు. ఇంటి దగ్గరున్నప్పుడు దేవుని ప్రార్థన చేసుకొని ఒక సందేశంతో వస్తాము. వాళ్ళని చూసే లోపల ఇక ఏదన్నా మార్పులు చేస్తాం చూడండి. అది దేవుని యొక్క సందేశాన్ని డైల్యూట్ చేస్తుంది. గనక ప్రజలను సంతోషపెట్టక, ప్రజలను సంతోషపెట్టక ఎందుకంటే అంతకుముందే మనము ఆ కొండ మీద దేవుని దగ్గర ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటలను మనం తీసుకొని వస్తున్నాము. దేవునికి వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. అట్టి సేవకులముగా మనము ఉండాలి. అట్టి సేవకులను మనము కోరుకోవాలి. యూదా పత్రిక 1వ అధ్యాయము ఇది నాకు చాలా నచ్చినటువంటి విషయము. 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఇక్కడ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. అంటే అపోస్తలులకు ఇవ్వబడినటువంటి బోధ. అపోస్తలులకు ఇవ్వబడినటువంటి బోధ మనము దాని కొరకు పోరాడాలి, దాన్ని కాపాడాలి. అపోస్తల ఉపదేశముని మనము ఒక పునాదిగా పెట్టుకోవాలి. పౌలు గారు దీని విషయమై ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడంటే, మాకు బయలుపరిచాడు దేవుడు. మేము చెప్పాము, సందేశాన్ని ఇచ్చాము. ఇక ఈ సందేశానికి వేరుగా ఏ దేవదూత వచ్చి చెప్పినా, ఏ మనుషుడు వచ్చి చెప్పినా వాళ్ళు శాపగ్రస్తులవుదురుగాక. అది అపోస్తల బోధ మనకు కావాల్సినటువంటిది. హల్లెలూయా. అపోస్తల బోధ. ఈ కాలంలో మనము ఒక, ఒక క్రొత్తదనము కొరకు ప్రజలు ఇష్టపడుతున్నారు అన్నటువంటిది బైబిల్ కాలంలో ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు బోధించే సమయంలో కూడా కొంతమంది ఇదేదో కొత్త బోధలున్నాయి వచ్చి చెప్పండి, చెప్పండి. వాళ్ళ ఉద్దేశ్యం ఏదో నేర్చుకోవడం గాదు. ఏదో కొత్తది తెలుసుకోవాలనే ఉద్దేశ్యం అంతే. అట్లే ఈ కాలంలో కూడా ఒక క్రొత్తదనం కొరకు ప్రజలు చూస్తున్నారు. ఈ పాత బైబిలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే ఉన్నది, ఇదే జెప్తున్నారు, ఇదే జెప్తున్నారు, ఇదే వింటున్నారు ఆ! అని క్రొత్తదనము పేరుతో వాక్యాన్ని చెరిపేటటువంటి కాలంలో మనము జీవిస్తున్నాము. ఇప్పుడు యూట్యూబ్‌లో మనం ఏదైనా చూడాలనుకుంటే మనల్ని ఎక్కువగా ఆకర్షించేది ఒక క్రొత్త టైటిల్ ఉండాలి. కొత్త టైటిల్ ఉండాలి. ఉదాహరణకు 'కయూను భార్య ఎవరు?' 'కయూను భార్య ఎవరు?' కయూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? క్రొత్త బోధ. లేకపోతే యేసుక్రీస్తు నిజంగా
డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడా? క్రొత్త బోధ, కొత్త బోధలు. ఇదిగో ఆ కాలంలోనే మనం జీవిస్తూ ఉన్నాము. అపోస్తలుల బోధ మీద మనము ఆధారపడదాము. బ్యాక్ టు ద బైబిల్. బ్యాక్ టు ద బైబిల్. ఇప్పుడు ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క డినామినేషన్ బట్టి మనం వాటికి ఆకర్షితులవుతున్నాము. ఏ డినామినేషన్‌లో ఉన్నప్పటికీ, ఏ సేవకుని కింద మనం ఉన్నప్పటికీ, మన యొక్క పునాది అపోస్తలుల యొక్క బోధ. వాక్యములో ఉన్నది ఉన్నట్టు మనము వినాలి, మనము బోధించాలి. దేవునికి వందనాలు. హల్లెలూయా! కనుక ఈరోజు ఒకటే చిన్న సందేశము మనం వింటున్నాము. అదేమిటయ్యా అంటే, మోషే గారు దేవుని దగ్గర పొందుకున్నటువంటి ఆజ్ఞలన్నీయు, అన్నీ అనేటువంటి మాట ముఖ్యం. ఆయన చెప్పినటువంటివన్నీ చెప్తే ఇక్కడ చాలా ప్రమాదం. మనం అప్పుడప్పుడు అనిపిస్తది సార్, నువ్వు చెప్పినటువంటివన్నీ ఈడ చెప్తే ఇక్కడ చాలా ప్రమాదం ఉన్నది. దాన్ని కొద్దిగా పాలిష్ చేసి, స్మూత్‌గా చేసి, ఏవి చెప్తే నాకు ఆటంకంగా ఉండదు, ఏ మాటలు ఏ విధముగా చెప్తే నేను సేఫ్‌గా ఉంటానో, నువ్వు చెప్పిన మాటలనే చెప్తాం గానీ, ఉన్నదున్నట్టు చెప్పనీకి రాదు. ఉన్నదున్నట్టు చెప్తే ఇక్కడ కోపమొస్తది. కొద్దిగా వాళ్ళకు నొచ్చుకోకుండా, సంతోషముగా, ఆ! అటువంటివి ఎన్నుకొని అవి చెప్తే బాగుంటుంది. వాక్యమే గదా జెప్పేది. ఇట్లా మనము సర్ది చెప్పుకునేటటువంటి ప్రమాదం ఉన్నది సేవకులలో. వింటున్నటువంటి నీవు నాయకురాండ్రవు, నాయకులవు అయితే, ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ విధంగా మనం చెప్పడానికి ఇష్టపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశములయ్యున్నయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 4వ వచనంలో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని, నేను మాటలాడినను, సువార్తను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించితిని. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక మేము బోధిస్తున్నాము, మాట్లాడుతున్నాము, సువార్తను ప్రకటిస్తున్నాము. అయితే మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని మీ విశ్వాసము ఉండాలని, అంటే దాని అర్థం ఏంటంటే మన విశ్వాసములో దేవుని యొక్క శక్తి కనపడాలి. దేవుని శక్తి కనపడాలంటే మనలో ఒక స్వస్థత కార్యములు, లేకపోతే మన ప్రశ్నలకు జవాబులు, అనేక విషయములలో దేవుడు పని చేసేటటువంటివి మనలో కనపడాలి అని, ఆ విశ్వాసులలో అట్లా కనపడాలంటే మేమెట్లుండాలి సేవకులముగా? మేమెట్లుండాలి? మనం ఎట్లుండాలి సేవకులముగా అంటే, మేము మనుషుల జ్ఞానంతో కాక, తీయని మాటలను మనం ఉపయోగించకుండా, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములని, అంటే మాట్లాడుతున్నప్పుడు దేవుని శక్తి వారి మీద ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయము చేయాలి అన్న తాత్పర్యంతో, అన్న ఉద్దేశంతో సేవకులు బోధించాలి, ప్రకటించాలి, దేవుని యొక్క సందేశాలను చేరవేయాలి. అటువంటి సేవకులను మనము కోరుకుందాము. అటువంటి సేవకులు ఒకవేళ ఆ విధంగా లేకపోతే, వారికి మనము ప్రేమపూర్వకముగా చెప్తాము. ప్రార్థన చేద్దాము వారి కొరకు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థానంలో ఉన్నటువంటి వారు తప్పిపోతే, వాళ్ళ క్రింద ఉన్నటువంటి కొన్ని వందల వేల మంది తప్పిపోయే ప్రమాదము ఉన్నది. ఆ ఆ ఆ నష్టం చాలా ఎక్కువుంటది.
నేనే తప్పు బోధ బోధిస్తే వినేటటువంటి వారు తప్పుద్రోవలో వెళ్ళిపోతారు. గనక సేవకులను మనము వారి కొరకు ప్రార్థన చేద్దాము. వారికి ప్రేమపూర్వకంగా చెప్దాము. వారు కూడా మానవులే. అనేక కారణాల చేత ఒకవేళ తప్పిపోతుంటే వారికి ప్రేమపూర్వకంగా చెప్దాము. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి చెప్తూ ఉంటారు. కానీ వారు వాక్యానుసారంగా చెప్పాలి అని మనము కోరుకుందాము. ప్రార్థన. ఆత్మదేవా నీకు వందనాలు. మాకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నిజముగా ఈ లోకంలో అనేక మంది సేవకులను నువ్వు పిలిచావు, వాడుకుంటున్నావు. నీ ఆజ్ఞలను, సందేశాలను, వాగ్దానాలను ప్రభా ఇతరులకు వాటిని ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయుటకు ప్రభా పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరిచే దృష్టాంతములనే వాడి ప్రభా పరిచర్య చేయుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.